హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగింటి అమ్మాయి ముచ్చట్లు. బిఫోర్ స్టార్టింగ్ ఎనీథింగ్ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా. వెరీ సూన్ నా ఛానల్ నేమ్ మారుస్తుండొచ్చు, ఎందుకంటే తెలుగింటి అమ్మాయి ముచ్చట్లు ఇంత పెద్ద పేరు నా ప్రొఫైల్ని నేను చూసుకుందామని ప్రొఫైల్ ఓపెన్ చేస్తే కనిపించట్లేదు. చాలా లాంగ్ అయిపోయిందంటే వాడు మధ్యలో కట్ చేసి ఒక 3 డాట్స్ పెట్టేసి ముచ్చట్లు అని పెట్టాడు. నా ఛానల్ నేమ్ నాకే చూసుకోవడం చాలా కష్టంగా ఉంది, కాబట్టి నేను మార్చాలనుకుంటున్నా. అండ్ నా పేరు కావ్య. సో పేరుతో అయినా పేరు లేకుండా అయినా ఏవైనా మంచి ఛానల్ నేమ్ సజెస్ట్ చేయాలనుకుంటే ప్లీజ్ డూ సజెస్ట్. కమింగ్ టు ద వీడియో. ఈ వీడియోలో నేను మాట్లాడాలనుకున్న టాపిక్ ఏంటి అంటే బిగ్ బాస్ గురించి. అండ్ నేను మోస్ట్లీ వీడియోస్ పెట్టట్లేదు, ఐ నో. కొంచెం వీడియోస్ కన్నా షార్ట్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాం. బట్ వీడియోస్కి ఎందుకు పెట్టట్లేదు అంటే దానికి ఎడిటింగ్ చాలా కావాలి. అంతా ఎడిటింగ్ చేయడానికి నాకు కొంచెం టైం సరిపోవట్లేదు కాబట్టి. సో టుడే ఆ టాపిక్ ఇస్ ఆఫ్ బిగ్ బాస్. బిగ్ బాస్ నేను ఎంత చెత్తగా ఉన్నా, చాలామంది అంటున్నారు ఈసారి అంతా స్క్రాప్ ఉంది బిగ్ బాస్లో అని. బట్ ఎలా ఉన్నా అది ఒక ఎంటర్టైన్మెంట్ కాబట్టి నేను చూస్తూనే ఉంటా, కాబట్టి చూసా. సో మీరు ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే మీకు నచ్చితే నా వీడియో చూడండి, అదర్వైజ్ ఏంటిది అని మాత్రం అనకండి. యా, కమింగ్ టు ద టాపిక్. బిగ్ బాస్ ఫస్ట్ వీక్ అయిపోయింది కాబట్టి నేను మొత్తం వీక్ మీద ఒకటి నాకేమనిపించింది, నా ఒపీనియన్ ఏంటి అని చెప్తాం అనుకుంటున్నా. అండ్ ఫస్ట్ థింగ్, అసలు స్టార్ట్ అవ్వగానే ఒక కంటెస్టెంట్స్ నేమ్స్ ఇస్తారు కదా, నేమ్స్ ఇచ్చినప్పుడు నా ఫేవరెట్ ఎవరు ఉండే అంటే ఒకటి నిఖిల్ ఉండే, నిఖిల్ మలేకల్ అని చెప్పి ఆ నిఖిల్ ఉండే. నెక్స్ట్ విష్ణుప్రియ ఉండే. సో వీళ్ళిద్దరూ నా ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఉండే. ఎప్పుడైతే నేమ్ అనౌన్స్ చేశారో, కంటెస్టెంట్స్ నేమ్స్ అనౌన్స్ చేశారో, బట్ దెన్ లేటర్ ఫస్ట్ 2 days పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత అఫ్కోర్స్ నేను నిఖిల్ సైడ్ నుంచి అయితే మారలేదు, బికాస్ ఐ ఫెల్ట్ హీ వాజ్ గుడ్ ఫస్ట్ 2 days తర్వాత. బట్ లిస్ట్లోకి కొత్తగా యాడ్ అయింది ఎవరు అంటే అభయ్. సో నాకు అభయ్ ఎందుకో చాలా మంచిగా ఆడుతున్నాడు, మంచిగా అనిపించింది. అంటే హీఈస్ హియర్ టు ఫైట్, హీఈస్ డూయింగ్ ఇస్ గుడ్ అని అనిపించింది, హీస్ గివింగ్ ఇస్ గుడ్ అని అనిపించింది. నేను ముందు నాకు లేకుంటే బట్ తర్వాత యాడ్ అయ్యాడు. విష్ణుప్రియ విషయానికి వస్తున్నా. విష్ణుప్రియ మీద కొంచెం నా ఒపీనియన్ చేంజ్ అయింది. షీ ఈస్ టేకింగ్ స్టాండ్ ఇన్ సంథింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఆ రోజు ఏదైతే ఇద్దరు చీఫ్స్ గెలిచిన తర్వాత థర్డ్ చీఫ్ని సెలెక్ట్ చేసుకోవాలి అనేది ఉందో, ఛాన్స్ వాజ్ గివెన్ టు దోస్ హూ వన్ ఇట్. సో వాళ్ళు డిసైడ్ చేసిన దానికి ఓకే చెప్పాలి, అనవసరమైన లొల్లి చేయొద్దు. అండ్ దట్ వాజ్ వేర్ షీ స్టూడ్ అండ్ స్పోక్ అబౌట్ ఇట్. ఛాన్స్ వాళ్ళకి ఇచ్చారు, వాళ్ళని డిసైడ్ చేయండి, వాట్ ఎవర్ దర్ డెసిషన్ ఇస్ మనం యాక్సెప్ట్ చేయాలి అని చెప్పేసి ఐ లైక్డ్ ఇట్ యాక్చువల్లీ దట్ స్టాండ్ తీసుకోవడం. బట్ హౌఎవర్ విష్ణుప్రియని నేను ఇంకా డైరెక్ట్ తినే విన్నరేమో అన్నట్లు ఎక్స్పెక్ట్ చేశా, బికాస్ వెళ్ళిన కంటెస్టెంట్స్ అన్నిట్లో తను స్ట్రాంగ్ ఉంటుంది అని. బట్ ఐఎమ్ నాట్ సీయింగ్ హర్ దాట్ వే. ఏమో నాకు నేను అనుకున్న విధంగా అంత స్ట్రాంగ్గా అయితే కనిపించట్లేదు. తను ఒక కమేడియన్ లాగా అనిపిస్తుంది నాకు అందులో. ఐ డోంట్ నో వై, మేబీ నాకు తను బయట తెలియదు కాబట్టి నేను ఎక్కువ పెట్టేసుకున్నాను హోప్స్, నాకు తెలియదు. కానీ యాజ్ ఐ ఎక్స్పెక్టెడ్ తనైతే ఆడట్లేదు. అండ్ తర్వాత 3 daysకి వస్తే 4 daysకి వస్తే నిఖిల్ని పాపం బుగ్గ చేసేసారు. ఐ డోంట్ నో తను తగ్గుతున్నాడా బుగ్గ చేసేది. తను చాలా లో అయ్యాడు. నిఖిల్ ఎక్కడి నుంచి లో అయ్యాడు అంటే ఎప్పుడైతే తన క్లాన్ తక్కువ వచ్చిందో అప్పుడు లో అయ్యాడు. ఎందుకంటే నిఖిల్ మీద అందరికీ ఎక్స్పెక్టేషన్ ఉంటాయి, ఇంక్లూడింగ్ ఆడియన్స్, తన క్లానే పెద్దగా ఉంటుంది అని చెప్పేసి, రైట్? సో తను కూడా అదే అనుకుంటుంటాడు కదా లోపల, నా క్లాన్లోకి వస్తారు బికాస్ నేను ఒక మంచి లీడర్ లాగా ఉంటాను కాబట్టి. కానీ అందరు ఏం ట్రిక్ ప్లే చేసినారంటే నిఖిల్ క్లాన్లో ఉంటే తను హైలైట్ ఎక్కువ అవుతాడు, కొంచెం వాళ్ళకంటే తక్కువ పవర్ ఆర్ తక్కువ స్ట్రెంగ్త్ ఉన్న గ్యాంగ్లో ఉంటే వీళ్ళ స్ట్రెంగ్ని ఎలివేట్ చేసుకోవచ్చు అని చెప్పి ఆలోచించి అందరూ వేరే వేరే క్లాస్లోకి వెళ్ళిపోయారు. అండ్ నిఖిల్కి ఆప్షన్ లేకుండా పోయింది. సో అక్కడి నుంచి నిఖిల్ కొంచెం తగ్గడం స్టార్ట్ చేశాడు. అంటే అలా దాంట్లో ఉన్న తర్వాత కొంచెం నెక్స్ట్ ఎమోషనల్ అవ్వడం, నెక్స్ట్ ఎవరైనా ఏమైనా అనుకుంటున్నారేమో అలా ఆలోచన, అలా 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 ఫస్ట్ రోజు వచ్చిన నిఖిల్కి, థర్డ్ రోజు వచ్చిన నిఖిల్కి గ్రాఫ్ అయితే పడిపోయింది. పాపం తను ఊరికే బిస్కెట్ అవుతున్నాడు హౌస్లో అని అనిపిస్తుంది. అండ్ లెట్స్ సీ, ఇది ఫస్ట్ వీకే కదా. సో
ఇది నా ఫేవరెట్ అనుకున్న కంటెస్టెంట్స్ గురించి. ఇది మారుతుండొచ్చు కూడా చెప్పలేను. ఇకపోతే సోనియా పెద్ద అక్క అయితే ప్రతిసారి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తుంది. నాకు అర్థమైతే ఆమె ఏం చేస్తుందో నాకు అర్థం కాక. ఆమె ఆడలే, గెలవాలి, విన్ అవ్వలే, ఆమెకు ఛాన్సే లేదు మాట్లాడడానికి. వాళ్ళెవరో తీసుకున్న డెసిషన్కి నేను అది నేను ఇది అని ఎందుకు అంత అంటే ఛాన్స్ దొరికితే అరవాలనే చూస్తుంది, వేరే వాళ్ళని డామినేట్ చేయాలనే చూస్తుంది. కానీ అది చాలా ఇరిటేటింగ్గా ఉంది. అంటే అఫ్కోర్స్ కంటెంట్ ఇచ్చే వాళ్ళే ఎక్కువ రోజులు ఉంటారు అనుకోండి, బట్ ప్రతిదానికి అరిచి గెలవాలి అని అనుకోవడం అంటే కొంచెం ఏదో కీచ్ 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 అనిపోయింది. ఫర్ మీ ఐ ఫీల్ చాలా ఇరిటేట్ చేస్తుంది. అంటే ఆ స్మూత్ ఎన్వైరన్మెంట్ని కొంచెం చికాకు చేస్తుంది అని అనిపించింది. ఇకపోతే వేబక్క ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయింది నేను ఈ వీడియో పెట్టేసరికి. బట్ స్టిల్ నాకు అర్థం కాలేదు ఆమె ఏమిటో, అందుకే వెళ్ళిపోయిందేమో. మేబీ చాలామందికి కూడా అర్థం కాలేదేమో. అంటే ఏమో నాకు అర్థం కాదు. నేను నిఖిల్ని అనవసరంగా నమ్మాను, తనలో లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయనుకొని మోసపోయాను. సో నేను ఏదో తనని నమ్మి నేను బ్లైండ్గా ఫాలో అయ్యి చాలా తప్పు చేశానంటే హూ ఆస్క్డ్ హర్ టు బిలీవ్ హెమ్ మ్యాన్? నేను నిఖిల్కి సపోర్ట్ చేస్తాను కదా. సింపుల్ క్వశ్చన్. హౌస్లోకి నువ్వు నిఖిల్ కోసం వచ్చినావా? కాదు కదా, నీ ఆట నువ్వు ఆడడానికి వచ్చినావు. మరి ఆయనని నమ్మి నేను చేసిన, ఆయన అన్నాడు కాబట్టి నేను చేసిన అంటే నువ్వెవరు? ఆయనకు లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయని నువ్వే అనుకొని, ఆయన మంచిగా చెప్తాడని కూడా నువ్వే అనుకొని, ఆయన మాట విందామని కూడా నువ్వే అనుకుంటే డిడ్ హీ ఇన్ఫ్లుయెన్స్ యూ? నో. డిడ్ హీ ఆస్క్ యూ టు ఫాలో హెమ్? నో. సో అది నీ తప్పు. ఎండ్ ఆఫ్ ద డే నీ గేమ్ నువ్వు ఆడలే, అందుకే బయటకు పోయినావు. ఇట్స్ వాట్ ఐ కెన్ సే. అండ్ ఇకపోతే మణికంఠ, ఆయన ఒక 1 day నుంచి ఒక 1-2 days నుంచి ఓకే హిస్ గుడ్ అంటే కమ్యూనికేట్ అయితే అవుతున్నాడు. కామెడీ ఇష్యూ ఏంటంటే ఇట్లా ఇష్యూ నేను ట్రాన్స్పరెంట్ ఉన్నా అని చెప్పి ఇలా తీసి నేను ఇక చాలు నేను ట్రాన్స్పరెంట్గా ఉందాం అనుకున్నా అని చెప్పి ఇలా తీస్తాడు కదా. ఇంతకంటే నేను ట్రాన్స్పరెంట్గా ఉండాలండి బిగ్ బాస్. ట్రాన్స్పరెంట్గా ఎందులో ఉన్నావు రా అని అనిపించింది. బట్ స్టిల్ అయితే ఆ విషయంలో అయితే ఈజ్ నాట్ ట్రాన్స్పరెంట్ యట్. అతను కొంచెం ఎమోషనల్ పర్సన్ అనేది నాకు అనిపించలేదు, కానీ సింపతి గెయిన్ చేశాడేమో ఫస్ట్ 3 daysలో. ఇట్ రైట్ ఆ వే ట్రై చేశాడేమో, బట్ ఇట్ డెంట్ వర్క్అవుట్ అని నాకు అనిపించింది. అంటే నీ పాస్ట్ అయితే ఎవరికి ఏంటి, ఇక్కడ మనకి లేదా పాస్ట్ ఉంది కదా. సో అది. ఇకపోతే అంటే నాకు ఓన్లీ నేను హైలైట్ అంటే ఎవరైతే హైలైట్ అవుతున్నారో వాళ్ళ గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నా, బికాజ్ కనిపించిన వాళ్ళంటే ఐ డోంట్ నో. ఇంకొకటి ఓం, ఆయన గురించి పెద్దగా చెప్పడానికి ఏం లేదు. ఈజ్ న్యూట్రల్. ఆడుతున్నాడు అని చెప్పలేను, ఆడట్లేదు అని చెప్పలేను. అక్క 3వ చీఫ్ యష్మి, ఆమెకైతే నిజంగా లక్ ఫేవర్ చేస్తుంది. అండ్ ఫేవర్ చేసిన లక్ని అందరు ఇలా అంటున్నారు అని చెప్పి, అంటే లక్లో వచ్చింది అంటున్నారు అని చెప్పి వాడుకొని మరి క్లాన్ని పెద్దగా చేసుకొని లిటరలీ తనకి అయితే కొంచెం లక్ ఫేవర్ ఉంది, బట్ తనకు కొంచెం యాటిట్యూడ్ బాగానే ఉంది. తగ్గుతుంది మెల్లగా. ఆడి గెలుచుకున్న వాళ్ళకి కూడా లేని అంత యాటిట్యూడ్ తనకు ఉంది. ఆడి గెలిచినా వచ్చి అలా వచ్చినా చీతే కాబట్టి తనకు ఆ పొజిషన్ ఉంది కాబట్టి తను నీట్గా హ్యాండిల్ చేస్తుంటే బాగుండేదేమో, ఏదో గ్రడ్జ్ ఉంచుకొని కాకుండా అని నాకు అనిపించింది. సో లీడింగ్ దట్స్ యష్మికి కొంచెం యాటిట్యూడ్, అంటే తనకి ఉండకూడనిది ఎక్కువ ఉందేమో, సో ఎక్కువ రోజులు ఉండలేదేమో అని నాకు అనిపించింది. బట్ ఎందుకంటే తన గేమ్ కూడా ఆడలేదు కదా, నేను చూసా. ఆమె కలిసి ఇంకెవడ ఆడాలి గేమ్, నేను హానెస్ట్గా చెప్తున్నా. ఆమె గేమ్స్ ఆడుతుంటే అదే ఇంకొకటి ఇట్లా బస్ ఇది కట్టుకొని జంప్ చేసేది, అదే కాళ్ళ మధ్యలో అది పెట్టుకొని జంప్ చేసేది ఉంది చూసారా. అది జంప్ చేయమంటే నాకు జంప్ చేయడానికి వస్తలే అని ఇట్లా ఇట్స్ లైక్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, నువ్వు ట్రై కూడా చేయలే, ట్రై చేసి ఓడిపోతే అది వేరే విషయం. సో నాకు షీస్ పూర్ ఇన్ ప్లేయింగ్ గేమ్స్ అని అనిపించింది. హ్యాండ్లింగ్ చేయడం రాదు, టీమ్ హ్యాండ్లింగ్ రాదు, ఏది రాదు అని అనిపించింది. సో యా. అండ్ ఇంకొక పర్సన్, ఆయన పేరు తెలియదబ్బా, హైట్ ఉన్నాడు ఆయన, అదే విష్ణుప్రియ కాఫీ చేసి ఇస్తుంది కదా, ఆయన పేరు సీరియల్ యాక్టర్ ఆయన కూడా. సో తనకి కూడా కొంచెం ఈగో ఇష్యూస్ లాగా అనిపించింది, బట్ హీస్ ప్లేయింగ్ వెరీ వెల్.
సో నాకు ఈగో యాటిట్యూడ్ ఉంది అని అనిపించిందిలే, కానీ బాగా ఆడుతున్నాడు. గేమ్కి కావాల్సింది ఆట. సో యా, హీస్ ఆల్సో ప్లేయింగ్ వెల్. అండ్ ఇంకెవరు ఉన్నారు గేమ్లో? సో నాకు ఫస్ట్ వీక్ మొత్తంలో హైలైట్ అయిన వాళ్ళు వీళ్ళే గైస్. ఇంకొక ఆమె ఉంది కానీ వాళ్ళ పేర్లే నాకు తెలియలేదు, ఐ మీన్ నాకు గుర్తుండట్లేదు అని అంటే జస్ట్ ఇమాజిన్ వాట్ ఆర్ దే ఈవెన్ డూయింగ్ లైక్ in the house. Of course it's not as entertaining as before, but let's see. Starting week కదా, పోను ఇంకా వస్తాయి. అయ్యో అసలైన పర్సన్ని మర్చిపోయామండి బాబు, మన యాక్టివిస్ట్ శేఖర్ భాష గారు. ఆయనను చూస్తుంటే లోపలకే కాదు నాకు కూడా అవుతుంది చిరాకు. బయట నేను రీసెంట్గా చూసిన లావణ్య రాజ్ తరుణ్ దాంట్లో ఈయన టేకప్ చేసిన వే చూసి నేను ఆయనని ఏదో ఒక లెవెల్లో ఇమాజిన్ చేసుకుంటే, అక్కడికి వెళ్ళి వర్డ్స్ నీట్గా యూజ్ చేయాలి కాబట్టి నీట్గా యూజ్ చేస్తాను. కామెడీ చేస్తాడేంటి నాకు అర్థం కాదు. కామెడియన్ లాగా కామెడీ చేస్తున్నాడు. సో అది కూడా ఏమో ఆయన నుంచి ఎక్స్పెక్ట్ చేసింది కూడా నాకు రావట్లేదేమో అని అనిపించింది. అండ్ సీత ఇస్ జస్ట్ షౌటింగ్. అంటే నాకు అది నచ్చలేదు, ఇది నచ్చలేదు, అది చెయ్యను, వాళ్ళు అట్లా చేయడం. పాయింట్స్ బాగానే ఉన్నాయి, బట్ షౌట్ అంటే ప్రతిదానికి అరుస్తూనే ఉందేమో. అంటే ఏదో ఒకటి పాయింట్అవుట్ చేయడంలోనే తన టైం అయిపోతుందేమో అని అనిపించింది. తన ఆట నేను ఇప్పటివరకు చూడలేదు కాబట్టి అంటున్నా, బట్ తన దగ్గర పాయింట్స్ ఉన్నాయి, లేవని అనట్లేదు. బట్ పాయింట్స్ ఎంత ఉన్నా నీకు ఒకటి వచ్చినప్పుడు చేసేయాలి కదా, దాన్ని ఆర్గ్యూ చేసి ఏం చేయలేవు. సో దాట్స్ వాట్ ఐ ఫెల్ట్. అంతే, ఇంకెవరున్నారు? సో నాకు అనిపించిన హైలైట్ ఫేసెస్ అండ్ హైలైట్ మ్యాటర్స్ అయితే ఇవే అండి. అండ్ నా ఒపీనియన్ ఆఫ్టర్ వాచింగ్ ఫస్ట్ వీక్ ఆఫ్ బిగ్ బాస్. మీ కామెంట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్.